తిరుమణి దురిత విదూరము తిరుమణి సౌభాగ్యకరము త్రిజగములందున్ తిరుమణి పెట్టిన మనుజుడు పరమ పవిత్రుండు భాగ్యవంతుడు కృష్ణ. ఈ పద్యములోని ఒక్కొక్క వాక్యమునకు మనం అర్థ వివరణ తెలుసుకుంటూ వెళదాం. తిరుమణి దురిత విదూరము, దేవుణ్ణి శ్రద్ధాభక్తులతో సాధించుకోవాలి. మన హృదయమును శుద్ధంగా పెట్టుకొని మనల్ని మనమే దేవునికి అర్పించుకోవాలి. జ్ఞానమనే అగ్నిలో అజ్ఞానాన్ని కాల్చి బూడిద చేయాలి. భూమి మీద ఉన్న అన్ని వస్తువులకు, ప్రాణులకు, జీవులకు, చెట్లు మొదలైన అన్నింటికీ మూలము తిరుమణి. దీనినే శైవులు విభూది అని పిలిస్తే వైష్ణవులు తిరుమణి అని అంటారు. తిరుమణిని వైష్ణవులు పొడవుగా పెట్టడంలో అర్థం ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి సంకేతం. అటువంటి తిరుమణి దురిత విదూరము అనగా పాపములను దూరము చేస్తుంది. భక్తితో తిరుమణిని ధరించి భగవంతుని స్మరించే భక్తుడు పాపములను చేయలేడు. అతనికి పాపములు చేయడానికి మనస్కరించదు. డాంబికం కోసం ధరించిన వారు దేవుణ్ణి చేరలేరు. తిరుమణి సౌభాగ్యకరము త్రిజగములందున్, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరములను చేరడం అంటే భగవంతునికి దగ్గర కావడం. భవసాగరమును దాటి భగవంతునికి దగ్గర కావడం కంటే వేరు సౌభాగ్యము 3 లోకములలోనూ ఏదీ లేదు. భవంలోని సంసారంలో పొందు అన్ని సౌభాగ్యములు అశాశ్వతములే. అవి పొందినప్పుడు ఉన్న ఆనందం కొద్ది కాలం తర్వాత కనిపించదు. కానీ భగవంతుని కరుణ పొందడం అనే సౌభాగ్యం మాత్రం శాశ్వత ఆనందాన్ని ఇచ్చు అపార సౌభాగ్యం. తిరుమణి పెట్టిన మనుజుడు పరమ పవిత్రుండు భాగ్యవంతుడు కృష్ణ. బాహ్యంగా అలంకారం కోసం కాకుండా అంతరంగములోని ఆత్మారాముణ్ణి దర్శించుకొనే భక్తుడు పరమ పవిత్రుండు. అట్టి భక్తుడు తిరుమణిని ధరించి శుద్ధ అంతఃకరణము కలవాడై సాధనతో ఆత్మారాముని దర్శించును. భగవంతుణ్ణి దర్శించగలిగిన అటువంటి భక్తుడే నిజమైన భాగ్యవంతుడు. వైష్ణవ భక్తులలో తిరుమణికి చాలా ప్రాధాన్యత ఉంది. సౌందర్యం, అలంకారం, డాంబికం వంటి వాటి కోసం కాకుండా పవిత్ర భక్తులు శంకుచక్రములను భుజములకు అచ్చుగా ధరించడము, తిరుమణిని ధరించడం వంటి వైష్ణవ సంప్రదాయముల ద్వారా సాధనలు చేసి నారాయణుణ్ణి దర్శనం కొరకు ప్రయత్నిస్తారు. సజ్జన సమూహంగా భక్తిని పెంచుకొనుటకు సజ్జనులతో కూడిన ఇటువంటి సంప్రదాయం గల సిద్ధాంతాలు గల పారంపరికమైన సంస్థలు భక్తులకు పూరకంగా ఉంటాయి. అనగా ఏ సాంప్రదాయమైనా మనుషుల యొక్క ఉద్ధారం కోసమే పుడుతుంది. సక్రమంగా వాటిని ఉపయోగించుకున్నప్పుడు మనం నిజంగా ఉద్ధారమై చేరవలసిన గమ్యం చేరుతాము. జై శ్రీకృష్ణ.